ఇది పాక్ చాయ్. దీన్ని చైనా క్యాబేజ్ అని కూడా అంటారు. మనము దీన్ని అది మనం పాలకూర చుక్కకూర ఎట్లా వండుకుంటామో అట్లా వండుకోవాలి. కానీ ఈ ఆకులు లేతగా ఉన్నప్పుడు ఇగో ఈ స్టేజ్లో కట్ చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటాయి. చాలా పోషక విలువలు ఉంటాయి ఇందులో. చాలా బాగుంటుంది. ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనకు లీవ్స్ మన పాలకూర కట్ చేస్తే చుక్కకూర కట్ చేస్తే ఎట్లా వస్తుందో వీటికి కూడా అట్లనే వస్తుంది. చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగున్నాయో ఇవి. పెంచడం కూడా చాలా ఈజీ. మన పాలకూర చుక్కకూర మనం ఎట్లా పెంచుకుంటామో అట్లా పెంచుకోవచ్చు. ఇదేమో ముసుగు వంకాయ. చూడండి ముసుగు వేసుకున్నట్టు ఉంటుంది వంకాయను. దాన్ని తొడిమెళ్ళతో దాసేస్తుంది అగోండి అలా. అందుకే దీన్ని ముసుగు వంకాయ అన్నారు. మళ్ళీ డిఫరెంట్గా అందంగా ఉంటుంది ఇది వంకాయ చెట్టు. ప్రతి మిద్దె తోటలో ఉండాల్సిన చెట్టు ఇది. చూడ్డానికి వెరైటీగా అందంగా కనబడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.